ప్రపంచ దేశాల నౌకాదళ విన్యాసాలు మిలాన్ 2024 కు మరోసారి విశాఖ వేదిక కానుంది. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో రేపటి నుంచి 9 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. వేడుకల్లో భాగంగా గగనతలంలో ఫైటర్ జెట్స్, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు విన్యాసాలతో ఆకట్టుకోనున్నాయి. అమెరికా, రష్యా, ఇరాన్, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, యూకే, దక్షిణ కొరియా, ఇండోనేషియా, మలేషియా ఇలా 50 దేశాలకు చెందిన నౌకా దళాలు మిలాన్లో పాల్గొనున్నాయి. విశాఖ సాగర తీరంలో మిలాన్ విన్యాసాలు 2 దశల్లో జరగనున్నాయి. హార్బర్ ఫేజ్ లో భాగంగా ఈ నెల 23 వరకు వివిధ దేశాల మధ్య సాంస్కృతిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి సిటీ పెరేడ్, ఎగ్జిబిషన్ కార్యక్రమాలు జరుగుతాయి. సి ఫేజ్ లో భాగంగా 24 నుంచి 27 వరకు భారీ విన్యాసాలు, అధునాతన రక్షణ చర్యలు, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ నిర్వహిస్తారు. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య సహా భారత నౌకాదళానికి చెందిన 20 యుద్ధ నౌకలు, వివిధ నౌకాదళాలకు చెందిన యుద్ధ విమానాలు పాల్గొంటాయి. 21న సాముద్రిక నేవల్ ఆడిటోరియంలో ప్రారంభోత్సవం, 22న ఆర్కే బీచ్ రోడ్లో కవాతు నిర్వహిస్తారు. మిలాన్ విన్యాసాల కోసం చేపట్టిన రిహార్సల్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. భారీ యుద్ధ నౌకలు, స్పీడ్ బోట్లు, ఫైటర్ జెట్స్, పారాచూట్లతో నేవీ సిబ్బంది చేసిన విన్యాసాలు నగర వాసులను ఆకర్షిస్తున్నాయి. ప్రమాదంలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ ద్వారా రక్షించడం, తీవ్రవాద దాడులను ఎదుర్కోవడాన్ని ప్రదర్శించారు. అనంతరం యుద్ధ నౌకలు ఒకదానిపై మరొకటి బాంబుల వర్షం కురిపించుకుంటున్నాయి. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శనలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. జాతీయ గీతాలకు తమదైన శైలిలో నృత్య ప్రదర్శన చేసి చిన్నారులు అలరించారు. భారీ కవాతు, వివిధ భద్రతా బలగాల ప్రదర్శనలు మైమర్పించాయి. ఈ నెల 22న మిలాన్ 2024 హార్బర్ ఫేజ్ తుది విన్యాసాలు జరగనున్నాయి. ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి సీఎం జగన్ హార్బర్ ఫేజ్ తుది విన్యాసాలను తిలకిస్తారు. మిలాన్ 2024 వేడుకల సందర్భంగా జిల్లా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. వేడుకలను వీక్షించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీచ్ రోడ్లో 30 ఎన్క్లోజర్లు, 30 స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు రేపటి నుంచే బీచ్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.